బాలు రవి ఆడిన నాటకంతో బయటపడ్డ సురేంద్ర ప్లాన్. ఇంటికి తిరిగొచ్చిన శృతి ఆనందంలో మీనా, ప్రభావతి. ఎందుకు బాలు రవి నాటకం ఆడమేంటి? అసలు ఇప్పుడు బాలు మీద రవి కోపంగా ఉన్నాడు కదా. మరి వీళ్ళిద్దరూ కలిసి ఏం నాటకం ఆడితే సురేంద్ర వేసినటువంటి ప్లాన్ బయటపడింది? శృతి ఎలా ఇంటికి తిరిగొచ్చింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదిక సురేంద్ర, శోభ అయితే చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ అనుకున్నది అనుకున్నట్టుగా శృతి, రవి వాళ్ళ ఇంటికి వచ్చేశారు. రవి ఇక ఇల్లరికం వచ్చేసినట్టే. ఎట్టి పరిస్థితుల్లోనూ శృతి వాళ్ళ ఇంటికి వెళ్లదు, అంటే సత్యం వాళ్ళ ఇంటికి వెళ్లదు. కాబట్టి మనం అనుకున్నది జరిగిందని చాలా సంతోషంగా ఉంటారు. ఇక్కడ ప్రభావతి బాలుని, మీనాని ఇంట్లోంచి పొమ్మంటుంది. ఇక దాంతో వాళ్ళిద్దరూ వెళ్తూ సత్యం కూడా మాతోనే వస్తాడు, అంటే మా నాన్న లేకుండా నేనుండలేను, నన్ను చూడకుండా మా నాన్న ఉండలేడు, కాబట్టి ఖచ్చితంగా వస్తాడు అని చెప్పేసి బాలు అనడం. దానికి సత్యం అవును వాడితోనే వెళ్తాను, నా కొడుకు కోడలతోనే ఉంటాను అని చెప్పని అనడంతో ప్రభావతి మళ్ళీ ఓడిపోతుంది. ఇక చచ్చినట్టు ఏమీ అనలేక ఉండండి, తగలబడండి, నేనేం చేయగలనిక, ఏడవడం తప్ప అని చెప్పని కూర్చుంటుంది. ఇక మీనా ఇంకా బాలు ఇద్దరు పైకి వెళ్ళిపోతారు. కూర్చుని అసలు ఏం జరిగింది, ఎందుకు ఇదంతా జరిగింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు జరిగిన దాంట్లో లాభపడింది ఎవరండి అని చెప్పని అడుగుతుంది మీనా. ఎవరేముంది, నాకు తెలిసినంత వరకు సురేంద్ర వాళ్లే లాభపడ్డారు అని చెప్పని అంటే, అవును ముందు నుంచి కూడా శృతిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లిపోవాలని, రవి కూడా అక్కడే ఉండాలని చెప్పి వాళ్ళ ఆలోచన. సో ఇప్పుడు కూడా అదే జరిగింది, వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అయ్యింది, అందుకోసమే హ్యాపీగా ఉన్నారు అని చెప్పేసేసి అనగానే, నీకెందుకలా అనిపిస్తోంది అంటే, ఫంక్షన్ మొదలైనప్పటి నుంచి ఏదో ఒక గొడవకి ఆవిడ కాలు దువ్వుతూనే ఉంది. ఎక్కడికక్కడ అట్నుంచి కామాక్షి ఆంటీ, ఇట్నుంచి నేను సర్ది చెప్తూ మొత్తానికి ఫంక్షన్ జరిగేలా చూసాం. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా వాళ్ళేదో ప్రీ ప్లాన్డ్గానే ఈ ఫంక్షన్ ఏర్పాటు చేశారని అనిపిస్తోంది అని అంటే, అయితే నువ్వు అన్నట్టుగా రవిని వాళ్ళింటికి ఇల్లరికం తీసుకెళ్ళిపోవడానికి ఈ ఫంక్షన్ ఉపయోగించుకున్నారంటావా అంటాడు బాలు. నాకు అలాగే అనిపిస్తుందండి అంటే, సరే అయితే నేను రవి గారితో మాట్లాడతాను అని చెప్పేసి ఇక రవికి ఫోన్ చేస్తాడు. చెప్పరా అని చెప్పు బాలు అని అంటాడు రవి. ఒరే నలభీమా అనగానే, ఎన్నాళ్ళకి నన్ను నలభీమా అని పిలిచావు, కానీ ఇప్పుడు నువ్వు నలభీమా అని పిలిచినా పలికే పరిస్థితుల్లో నేను లేనులే అని అంటాడు. ఏంట్రా ఏమైందని చెప్పి అనగానే, ఇంకేమవ్వాలి, నేనొచ్చి ఇక్కడ పడ్డాను, ఇక్కడ నుంచి శృతి రానంటోంది, ఇక నేనే బయలుదేరి రావాలనుకుంటున్నాను అనగానే, నీతో పాటు శృతి కూడా రావాలిరా అంటాడు. ఎలా వస్తుందనయ్య, ఇప్పటి వరకు జరిగిన వాటికి శృతికి ఎన్నోసార్లు సర్ది చెప్పుకుంటూ వచ్చాను, కానీ ఇప్పుడు తను గట్టిగా బంకు పట్టు కూర్చుంది, నువ్వు వాళ్ళ నాన్నని కొట్టడం ఏంట్రా అనగానే, ఒరే రవి ఒకసారి నేను చెప్పేది కూల్గా విను అనగానే, ఏంటో చెప్పు అంటే, ఇప్పుడు వాళ్ళ నాన్నని నేను కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ వదిన మీద దొంగతనం ముద్ర వేశారు, దొంగ అనే ముద్ర పట్టం మన ఇంటా వంట ఉందా? మీ వదిన సంగతి నీకు తెలీదా అనగానే, అసలు అలా ఎందుకు జరిగిందన్నయ్య అంటే, మీ ఆవిడ పూలదండ తీసేసినప్పుడు అందులో చైన్ చిక్కుకుందట, ఆ చైన్ చిక్కుల్లో నుంచి తీస్తూ ఉండగా వచ్చి ఒక పక్క నుంచి మీ మామగారు, ఒక పక్క నుంచి మీ అత్తగారు ఇద్దరూ కలిసి ఆ చైన్ని నువ్వు దొంగిలించాలనుకున్నావు అని చెప్పేసి మాట్లాడారట. ఆ విషయం నా దగ్గరికి వచ్చి చెప్పుకుని ఏడ్చింది. అప్పటి వరకు ఏం జరిగినా ఎన్ని జరిగినా నేను అసలు మీనాకిచ్చిన మాట కోసం నోరు విప్పలేదు, కానీ ఎప్పుడైతే మీనాని దొంగను చేయాలనుకున్నారో అప్పుడు ఖచ్చితంగా నేను నోరు తెరవాలి కదా, అందుకే నోరు తెరిచి మాట్లాడాను. దాంతో సురేంద్ర ఇటు నాన్నని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. దాంతో నాన్నకి కోపం వచ్చింది. ఇక నాన్నను ఒక మాట అంటే నేను తట్టుకోలేనని నీకు తెలుసు కదా, అందుకని ఆ రోజు అలా జరిగిపోయింది అని చెప్పని అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే నీకేమర్థమైంది బాలు అని చెప్పని అంటాడు. ఇక రవి అయితే, నాకు అర్థమైంది అయితే ఒకటే రన్నాల భీమా, ఎందుకో నిన్న అక్కడికి తీసుకెళ్ళటానికే ఇదంతా ప్లాన్ చేశారేమో అనిపిస్తోంది, పూర్తిగా మిమ్మల్ని మన ఇంటికి దూరం చేయాలనుకుంటున్నారేమో అనిపిస్తోంది అనగానే, అంతేనంటావా బాలు అని చెప్పని అంటే, ఒక పని చెయ్యి, ఇది ఆ ప్లానో కాదో పూర్తిగా మనకు తెలిసిపోతుంది అని చెప్పని అంటాడు. ఏం చేయమంటావు అంటే, నేను చెప్పినట్టుగా చెయ్యని ప్లాన్ చెప్తాడు బాలు. సరే అని చెప్పి రవి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తాడు. ఏంటి బాలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను మా అత్తగారింటి దగ్గర నుంచి రాను, ఇక్కడే ఇల్లరికం ఉంటాను, ఖచ్చితంగా వీళ్ళు పెట్టింది తిని వీళ్ళు చెప్పింది చేస్తూ ఒక కుక్కిన పేన్లా అత్తగారింట్లో పడుంటాను తప్ప అక్కడికి మాత్రం రాను అని
శృతి వినేటట్టుగా మాట్లాడటం మొదలు పెడతాడు రవి. శృతి అది విని, ఏంటి సెల్ఫ్ రెస్పెక్ట్ చంపేసుకున్నాడా ఏంటి వీడు అని చెప్పని అనుకుంటూ నిదానంగా వస్తుంది గేమ్ పక్కన పెట్టేసి. వచ్చి గుమ్మం దగ్గర నుంచి వింటూ ఉంటుంది. అవునరా బాలు, నేనైతే మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇక రాకూడదు అనుకుంటున్నాను. ఇక్కడున్న కంఫర్ట్స్, ఇక్కడున్న ప్రశాంతత అక్కడ లేదు. ఇక్కడ మాకంటూ సెపరేట్గా రూమ్ ఉంది. ఒక రూమ్ కోసం గొడవలాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఏది కావాలంటే అది తినొచ్చు, ఎటు కావాలంటే అటు వెళ్ళొచ్చు, శుభ్రంగా కార్లు. ఇంత లగ్జరియస్ లైఫ్ వదిలేసుకుని మళ్ళీ నన్ను నా ఇంటికి రమ్మంటావేంట్రా, గదుల కోసం కొట్టుకునే ఇల్లది అని చెప్పని అంటూ ఉంటే, రవి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ శృతి వస్తుంది. ఏంటి శృతి, నిజమే కదా, అక్కడ ఒకళ్ళు ఒక గదిలో ఉంటే రెండో వాళ్ళకి గది ఉండదు. అలాంటి ఇంట్లో వెళ్ళి మనం బాధపడే బదులు ఇక్కడే ప్రశాంతంగా ఉండడం మేలు. వీళ్ళకి మాత్రం ఎవరున్నారు, మనమే కదా. మా అయితే ఏమంటారు, అల్లుడు ఇల్లరికం వచ్చేసాడు అంటారు, అంతేనా, అంతకుమించి ఇంకేమన్నా అంటారా అనగానే, వాట్, ఏంటి రవి నువ్వు ఇలా తయారయ్యావు, ఆర్ యూ నాట్ ఫీలింగ్ అషేమ్డ్ ఆఫ్ ఇట్ అని చెప్పని అంటుంది. ఎందుకు ఫీల్ అవ్వాలి, ఇప్పుడు నువ్వు వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు, నీకోసం నేను ఇక్కడ కూర్చున్నప్పుడు ఇవన్నీ చేసినా చెయ్యకపోయినా నన్ను అనేది ఇల్లరికం అల్లుడని. సో అదేదో పేరు పడుతున్నాను కాబట్టి సంతోషంగా లగ్జరియస్గా లైఫ్ని ఎంజాయ్ చేస్తానని చెప్తున్నాను. మా బాలుగాడు ఫోన్ చేస్తే వాడికి అదే చెప్తున్నాను అనగానే, నోరు మూసుకో, పద వెళ్దాం అని చెప్పని అంటుంది. ఎక్కడికి శృతి అంటే, ఇదంతా కింద నుంచి వింటున్న శోభ గబగబా పైకొస్తుంది. ఏంటి శృతి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అల్లుడు గారు ఉందామంటున్నారు కదా అని చెప్పనంటే, ఉందామంటున్నాడు కాదు, ఎలా ఉందామంటున్నాడు, ఇక్కడొక కుక్కిన పెయిన్లా ఉంటాడట, ఎవరేది చెప్తే అది చేస్తాడట. ఇవాళ ఇల్లరికం అల్లుడవుతాడు, రేపు ఇంటి పాలేరవుతాడు. ఏంటిది, రెస్పెక్ట్ లేకుండా, ఏమీ లేకుండా. ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనిషికి ఉండాలి. అది చంపేసుకుంటానన్నాక ఇంకేముంటుంది మనిషి దగ్గర, ఇక్కడ ఉంటే ఇలానే ఉంటుంది, మేము మా ఇంటికి వెళ్తాం అని చెప్పని అంటుంది. ఏంటి బేబీ నువ్వు అనేది, మీ ఇంటికి వెళ్ళడం ఏంటి, మీకంటూ ఇల్లు లేదు, ఇదే మీ ఇల్లు అంటుంది. హలో, ఏంటి నువ్వు మాట్లాడేది మమ్మీ, నాకంటూ ఇల్లు లేక నేను వచ్చి ఇక్కడ కూర్చోలేదు. ఆ గొడవ జరిగినప్పుడు నాన్నని బాలు కొట్టాడని చెప్పి ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. అసలు బాలు మిమ్మల్ని కొట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది, ఏం మాట్లాడారు మీరు, నేను వచ్చిన దగ్గర నుంచి ఆ విషయం గురించి ప్రస్తావించాలనుకుంటూనే మర్చిపోతున్నాను. ఈ గేమ్ గొడవలో పడి, ఈ గేమ్ అసలు అని చేతిలో ఉన్న గేమ్ని పక్కన పడేసేసి, చెప్పు ఎందుకు వచ్చింది ఈ గొడవ అనగానే, నేను చెప్తాను శృతి అంటూ రవి జరిగింది మొత్తం చెప్తాడు. వాట్, ఇంత జరిగిందా, ఏ మమ్మీ, నేను పూలదండ విసిరేస్తే అందులో చైన్ చిక్కుబడిపోతే అది మీనా తీస్తూ ఉండగా నువ్వు వెళ్ళి దొంగ అని చెప్పి మాట్లాడడం ఏంటి, వాట్ డాడ్, మీరెందుకు అలా మాట్లాడారు, అసలు మీనాను దొంగం చేయాలని మీరెందుకు అనుకున్నారు, అసలు ఆ గొడవకి నన్ను ఇక్కడికి తీసుకురావడానికి ఏమైనా సంబంధం ఉందా, సరే మిమ్మల్ని కొట్టాడు కాబట్టి బాలు నాకు బాధ కలిగి నేను వచ్చేసాను, మీరేం చెప్పాలి, వాట్ ఈస్ దిస్, నువ్వు చేస్తోంది తప్పు, అత్తగారింట్లోనే కాపురం చేయాలి, అక్కడే ఉండాలి నువ్వు అని చెప్పి చెప్పడం మానేసి నన్ను తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి రవి వస్తాడు ఉండు అని చెప్పి రవి వచ్చిన తర్వాత రవిని కూడా ఇక్కడ ఉండిపోమంటున్నారు. మీదంతా ఏదో ప్లాన్లా ఉంది, ఇదంతా కాదులే కానీ రవి, పద మనం మన ఇంటికి వెళ్దాం అని చెప్పని అంటుంది. బేబీ ప్లీజ్ ఆగు అంటూ ఉంటే, నో మమ్మీ ప్లీజ్, నన్ను మాత్రం రెస్ట్రిక్ట్ చేయకు అని చెప్పేసి వెళ్ళి బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. ఇక ఈలోపు శోభ ఇంకా సురేంద్ర మాట్లాడుకుంటూ ఉంటారు. రవి అయితే ప్లాన్ వర్కౌట్ అయింది అనుకుంటూ ఉంటాడు. ఏంటి ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి గ్రాండ్గా ఈ ఫంక్షన్ని అరేంజ్ చేసింది శృతి మన ఇంటికి వచ్చేయాలని, రవి ఇల్లరిక అల్లుడుగా మన ఇంట్లో ఉండిపోవాలని. తీరా ఇదంతా అయిపోయింది కదా అనుకుంటే తిరిగి మనమ్మయ్య మనకి శత్రువు అయిపోయిందేంటి శోభ అంటూ ఉంటాడు. ఇక సురేంద్ర అయితే ఒక్కసారిగా శృతి చేతిలో ఉన్న బ్యాగ్ కింద పడేసి, వాట్, ఇదంతా నువ్వు అరేంజ్ చేసింది దీనికోసమా, అంటే మీనాని కావాలనే దొంగని చేసి ఆ ఫంక్షన్లో గొడవ జరిగేలా చేశారనమాట. ఓకే, ఇప్పుడు నాకు మీ ప్లాన్ అంతా అర్థమవుతోంది. ఇల్లరికం రావాలి అంటే ఇలాంటి గొడవ జరిగితే నేను వచ్చేసి ఇక్కడ కూర్చుంటాను కాబట్టి నా వెనకాలే రవి ఇక్కడికి వస్తాడని చెప్పి చాలా పెద్ద ప్లాన్ చేశారు మమ్మీ. బట్ ఇట్స్ నాట్ ఫెయిర్ మమ్మీ, నాకు ఇష్టం లేదు, నేను ఇక్కడ ఉండను, నేను మా అత్తగారింట్లోనే ఉంటాను, సరేనా, వెళ్తున్నాను, పద రవి ఇంకా కూర్చున్నావేంటి అని చెప్పని అంటుంది. వస్తున్న శృతి అంటూ రవి బ్యాగ్ తీసుకుని బయలుదేరుతూ వెనక్కి తిరిగి సురేంద్ర వంక శోభ వంక చూస్తూ, మా వాళ్ళ ముందు మీరెంత, నా కుటుంబమే నాకు ఎక్కువ అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఇక్కడ బాలు అయితే, మీనా తొందరగా పాయసం చేయి, మనం తీపి వార్త వినబోతున్నాం,
తీపి తినాలి అంటూ ఉంటాడు. ఎందుకంటే బాలు ఆల్రెడీ అప్పటికే అంత లైన్లో ఉండి వినేశాడు కాబట్టి. ఇక ఈలోపు శృతి రవి రానే వస్తారు. మీనా పాయసం చేయటం, అందరికీ పాయసం ఇవ్వడం జరిగిపోతుంది. ఏంటి వచ్చేసిందా శృతి? అమ్మా వచ్చేసావా అంటూ ఉంటుంది ప్రభావతి. వచ్చేసాను ఆంటీ, అయినా నేను వెళ్ళిపోతుంటే లాగి పెట్టి నా గూప మీద కొట్టి నోరు మూసుకుని ఇంటికి నడవని తీసుకురాకుండా మీరేంటి నన్ను అక్కడ వదిలేసి వచ్చేసారు? అంటే వదిలించేసుకుందాం అనుకుంటున్నారా అనగానే అయ్యో అదేం లేదమ్మా అంటూ ఉంటుంది ప్రభావతి. లేకపోతే ఏంటి, నేనేమి మీ అబ్బాయిని ఇల్లరికం తీసుకెళ్లాలని వెళ్ళలేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకున్నాను, తెలిసింది, అందుకే వచ్చేసాను. మీనా సారీ, మా అమ్మ మా నాన్న నిన్ను అనవసరంగా అలా మాట్లాడారు, ఐఎమ్ వెరీ సారీ అంటూ ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.